ప్రియమైనటువంటి వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమైందురు. తండ్రి తను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అవునండి, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఒక తండ్రి తన బిడ్డని ఎలాగ ప్రేమిస్తాడో అలాగ మనల్ని ప్రేమించే దేవుడు. తను సేవించే వారిని ఆయన కనికరించే దేవుడు. తన కుమారుల ఎడల తండ్రి ఎలా ప్రేమను చూపిస్తాడో అలాంటి ప్రేమను ప్రభు తన సేవించే వారి పట్ల కనపరుస్తూ ఉంటాడని చెప్పి ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అక్కడ మాత్రమే కాదండి, కీర్తన గ్రంథం 103వ కీర్తన 13వ వచనంలో కూడా చూస్తే, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక తండ్రి తన కుమారుని ఎట్లా జాలిపడి ఎట్లా ప్రేమిస్తాడో అలాగే మన పరలోకపు తండ్రి కూడా తన బిడలమైన మనలను తన సొంత కుమారులు ఇలా జాలిపడినట్లుగా జాలిపడి మనల్ని ప్రేమిస్తూ కనికరిస్తూ ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రభు మన పట్ల జాలిపడే దేవుడు కాబట్టే మనం ఎన్నిసార్లు అవిధేయతలు మరి దేవుని చిత్తానుసార వ్యతిరేకంగా జీవించినప్పటికీ దేవుని కృపను బట్టి మాత్రమే మనం క్షమించబడుతూ ఉన్నాము. మరి దేవుని యొక్క ప్రేమ అది మార్పులేంది, అనుదినము ఆయనకు నూతనంగా వాత్సల్యత పుట్టుచున్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దినదినము నూతనమైన వాత్సల్యతతో నూతనమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ, తండ్రి తన బిడ్డలను తన కుమారులను ఎలా ప్రేమిస్తాడో, ఎలా జాలిపడతాడో అలాగ మనల్ని జాలిపడుతూ మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి అటు దేవుణ్ణి, మన తండ్రి అయిన దేవుణ్ణి మన దేవునిగా కలిగి ఉన్నందుకు మనం ఎంతగానో ధన్యులమై ఉన్నాం. అటు తండ్రి ప్రేమను పొందుకుంటూ మరెక్కువగా తండ్రి కృపలో బలపడుతూ ఆయన కనికరాన్ని పొందుతూ ప్రభు కృపలో ముందుకు సాగిపోదాం. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్.